కార్తీక దీపం 2 ఈ రోజు ఎపిసోడ్. ఈ రోజు అంటే నవంబర్ 1, 2025 తేదీ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దాం. జ్యోత్స్న పారిజాతం అయితే ఉంటారు. ఇంకా జ్యోత్స్న అడుగుతూ ఉండిద్ది, ఎందుకు వచ్చావు పారు, నేను ఒంటరిగా వదిలే అని అంటూ ఉండిద్ది. పారిజాతం అప్పుడు చెప్పిద్ది, నువ్వు ఇలా పైకి వచ్చి చేస్తే, ఒంటరిగా పైకి వచ్చి చేస్తే కింద ఏమనుకుంటారు, కనీసం ఆ కామన్ సెన్స్ అన్న నీకుందా లేదా అని అడుగుతూ ఉండిద్ది. ఇందాక తాత అయిపోయాడు, ఇప్పుడు నువ్వు మొదలు పెట్టావు అంటా ఉండిద్ది. జ్యోత్స్న అయితే పారిజాతం అప్పుడు అనేది, నువ్వు అందరూ ఏమంటారో అని కాదు, నిన్ను తలుచుకుంటే నాకు ఎంత బాధ అనిపిస్తుంది చూడు అంటా ఉండిద్ది. అప్పుడు పారిజాతం అనిద్ది, అప్పుడే జ్యోత్స్న ఏమనిద్ది అంటే, నీ మొహంలో కనీసం నాకు అసలు బాధ అనేది కనపడట్లేదు అంటా ఉండిద్ది. నీకు బాధ ఏం కనపడిద్ది, అసలు పక్కన ఉన్న మనుషులు పట్టించుకుంటేనే కదా నీకు అసలు బాధ అనేది ఏమన్నా తెలిసేది అంటా అనేది పారిజాతం అయితే. ఇంకా జ్యోత్స్న అయితే అంటా ఉండిద్ది, సరే నాకు పక్కన వాళ్ళ ఎమోషన్స్తో అసలు పని కూడా లేదంటా ఉండిద్ది. అప్పుడే పారిజాతం అనిద్ది, కనీసం కిందకి వెళ్ళి కనీసం మీ అమ్మని ఎలా ఉన్నామని పలకరించాలి కదా అనిద్ది పారిజాతం. అప్పుడు జ్యోత్స్న అనిద్ది, వాళ్ళు అసలు నన్ను పట్టించుకోవాలి, అలాంటి వాళ్ళని నేను ఎలా అడిగాను అనేది అనిద్ది. అప్పుడు పారిజాతం అడిగిద్ది, మీ అమ్మని కిందకెళ్ళి ఒక్కసారిగా మీ అమ్మని హత్తుకొని ఏడిస్తే అసలు అందరూ అంతా మర్చిపోతారు. వర్షంలో ఎట్టయితే చెత్త కొట్టుకొని వరదలా చెత్త ఎట్ట కొట్టుకుపోయిద్దో అలాగే నీ మీద ఉన్న బ్యాడ్ ఇంప్రెషన్ మొత్తం పోయిద్ది. ఒక్కసారి కిందకి వెళ్ళి ఆ పని చేయంటే అనిద్ది. నాకు అనవసరం అనిద్ది. ఇప్పుడు జ్యోత్స్న అయితే, సరే అయితే నీలాగా నువ్వే తగలడు, నాలాగా నేను తగలడతాను, కనీసం నటించు, మంచిగా ఉన్నట్టయినా నటించు అంటా ఉండిద్ది. అది కూడా కుదరననిద్ది. ఇంకైతే సరే నాతో రా, నేను చేసే నాటకంలో ఒక పాత్రలాగానే ఉండు అని కిందకైతే తీసుకెళ్ళిద్ది. ఇంకా అక్కడి నుంచి కట్ చేస్తే శ్రీధర్ భార్య అంటే రెండో భార్య కావేరి, కాశీ వాళ్ళ ఇంటికి అయితే తీసుకొస్తారు. ఇంకా అప్పుడే కావేరి కూతురికి అయితే కార్తీక్ అయితే ఒక మెసేజ్ పెడతాడు, ఏంటంటే వాళ్ళు అంటే సుమిత్ర అత్త ఇంటికి వచ్చేసింది, అందరూ బాగా సంతోషంగా ఉన్నారు, భోజనాలు ఉన్నాయి అని అయితే చెప్పిద్ది. ఇంకప్పుడైతే కాశీ కూడా సంతోషంగా అయితే వస్తాడు. కావేరిని అడుగుతాడు, ఏమని అడుగుతాడంటే, మనం కూడా వెళ్దాం, మనం కూడా కుటుంబంలో మెంబర్స్ కదా, మనం కూడా వెళ్దాం అని అయితే. కావేరి అయితే వద్దులే, ఏదో వర్క్ ఉందని అది చేసుకో అనేది పంపించిద్ది. ఇంకప్పుడు కూతురు అడిగిద్ది, ఎందుకు కాశీని అలా అంటే ఎందుకు పంపించేసావు అమ్మ అని అంటా ఉండిద్ది. నీకంతా తెలిసినా కానీ నువ్వు ఇలా మాట్లాడుతున్నావు ఏంది అని అనిద్ది కావేరి అయితే. అప్పుడు కావేరి చెప్పిద్ది, ఏం చెప్పిద్ది అంటే, నీకు మొత్తం తెలుసు కానీ మళ్ళా చెప్తున్నా చూడు, మీ నాన్నకి పెళ్ళి ఒక కొడుకున్నాడని తెలిసి కూడా నేనైతే మీ నాన్న అయితే ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. కానీ ఇప్పుడు కాంచన తన భర్త చేసిన తప్పుకి వేరే ఆడపిల్ల జీవితం నాశనం అయిపోకూడదని తన భర్తని నా కోసం త్యాగం చేసింది. దానికి అందరి చేత మాటలు పడింది. ప్రతి ఒక్కరు ఏ నోటికి వస్తే అది మాట్లాడారు. ఇంట్లో వాళ్ళు పట్టించుకోలేదు, మా నాన్న పట్టించుకోలేదు, అసలు ఎవ్వరూ పట్టించుకోలేదు. కానీ తన కుటుంబాన్ని సొంత కాలమే నిలబెట్టుకుంది. అందుకే మా అక్క కాంచన అంటే నాకు చాలా గౌరవం. ఇప్పటికి కూడా మీ నాన్నకి నేను సెకండ్ ప్రయారిటీ, ఫస్ట్ ప్రయారిటీ కాంచన. అది నాకు చాలా ఇష్టం. ఒకవేళ మీ నాన్న మొదటి ప్రయారిటీ అయిపోతే నేనే ఆ మొదటి ప్రయారిటీ అయితే ఇస్తానని చెప్తా ఉండిద్ది. కానీ ఎప్పటికైనా నాకు ఒక ఆశ అయితే ఉంది, ఏంటంటే ఆ కుటుంబంలో ఆ కుటుంబం మొత్తంలో ఎక్కడో ఒక చోట నా కుటుంబానికి కూడా ఏదో కొంచెం ప్లేస్ అన్నా ఇవ్వబోతారా అని అయితే నాది. కానీ అది కూడా వద్దనుకుంటాను, ఎందుకంటే నేను అలా ఉంటే కాంచనాకి ఎప్పుడొకప్పుడు అవమానం జరిగిద్దని అయితే అది కూడా నేనైతే వద్దనుకుంటాను అని చెప్తా ఉండిద్ది. ఇంకైతే కూతురు అయితే, సరే అమ్మ అని సరే అమ్మాయి బాధపడబాకు, నేనేమనలేదు, నేను కూడా నేనే పెట్టాను, ఒకవేళ నాదే నీకు వచ్చిందేమో కాదు నీదే నాకు వచ్చిందేమో అనిద్ది. ఇంకైతే కాశీని కూడా అడిగిద్ది. కాశీ కూడా మనకు అనుకున్న వాళ్ళు సంతోషంగా ఉంటే మనం సంతోషంగా ఉన్నట్టే, మనం సంతోషాన్ని పంచుకోబలేదు, మనకు కూడా సంతోషం కలిగిద్ది అని అయితే చెప్తాడు. ఇంకా అక్కడి నుంచి కట్ చేస్తే ఇంకా అప్పుడు కాంచన అయితే సుమిత్రకి అయితే అలా చెప్తా ఉండిద్ది, సుమిత్ర అనిద్ది, నేను ఎన్నో అన్నాను మిమ్మల్ని, బాధపడబాకండి అని చెప్పిద్ది కాంచనకైతే. కాంచన అప్పుడు చెప్పిద్ది, కోపంలో వచ్చే మాటలు బాధ నుంచి వస్తాయి కానీ మనసులో నుంచి రావు వదిన, బాధపడబాకు, నేనేం బాధపడలేదని చెప్తా ఉండిద్ది. అప్పుడే పారిజాతం వచ్చి, నిజం చెప్పావమ్మా, నేను కూడా జ్యోత్స్నకి ఇదే మాట చెప్పాను, ఏం చెప్పావు అని అడుగుతాడు కార్తీక్ అయితే. ఏదో ఒకటి చెప్పాలి అని చెప్తా ఉండిద్ది. ఒకవేళ
నువ్వే పోలీసులను కూడా తీసుకురమ్మని చెప్పావేమో అని అడిగాలి అంటాడు కార్తీక్ అయితే. ఇంకా పారిజాతానికి అయితే నోట్లో నుంచి మాట అయితే రాదు. అప్పుడే సుమిత్రతో చెప్తా ఉండిద్ది పారిజాతం అయితే, నువ్వు వెళ్ళిపోయావు, నీకు నీ కూతురు ఎంతో బాధతో కనీసం అన్నం కూడా తెలియదమ్మా, అన్నం కూడా తెలియదు ఒట్టు అని చెప్తా ఉండిద్ది. అప్పుడు కార్తీక్ అడుగుతాడు, ఎవరి మీద ఒట్టో? ఎవరో ఒకరి మీద ఒట్టులేరా, తేవకి మధ్యలో రా బాబు అని అన్నింది పారిజాతం అయితే. ఇంకా అప్పుడైతే సుమిత్రకి లేనిపోని అన్ని చెప్తా ఉంటారు. అప్పుడు కార్తీక్ అంటాడు, సరేలే మీరు చెప్పిన మాటలు వినేది మా అత్త ఒకటి, ఇంకొచ్చింది కాబట్టి చెప్తూనే ఉండండి అని చెప్తా ఉండిద్ది. ఇంకప్పుడైతే దశరథ్ అయితే అడుగుతాడు, సార్ మీరు నువ్వు అసలు యాడికి వెళ్ళావమ్మా, నువ్వు యాడికి వెళ్ళావు, అసలు 2 రోజులు ఎక్కడున్నావు, అసలు ఎటు వెళ్ళావు, ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతూ ఉంటాడు. ఇంకప్పుడైతే సుమిత్ర అయితే ఏం చెప్పిద్ది అంటే, నేను అసలు చనిపోదామని అయితే వెళ్ళాను, కానీ నన్నైతే నా మెడలో ఉన్న నగల్ని చూసి కొంతమంది అయితే ఆ నగల కోసం అయితే వెంటపడ్డారు. ఇంకా అక్కడైతే నన్నైతే దీప అయితే కాపాడి ఇంటికైతే తీసుకెళ్ళి నేను ఎన్ని అన్నా కానీ ఓపికగా భరించి నన్ను చాలా అంటే చాలా బాగా చూసుకుంది. కాబట్టి దీపం అంటే ఎవరన్నా దీపం అంటే అసలు ఊరుకోను. ఏదన్నా తప్పు ఉన్నా నా తప్పు ఉంది, నా తప్పు కోసం దీప అయితే మీ అందరి ముందు తలదించుకొని నిలబడింది, అంతేగాని తప్పు చేసి కాదు, దీపాన్ని అంటే ఊరుకోను అని చెప్తా ఉండిద్ది. అప్పుడే కార్తీక్ అంటాడు, ఇదేదో రుణమై ఉండిద్దిలే అత్త అంటాడు. అప్పుడు జ్యోత్స్న అడిగిద్ది, ఏం రుణం అనిద్ది. అప్పుడు కార్తీక్ చెప్తాడు, ఒకప్పుడు అత్తని దీప ప్రాణాలకు తెగించి కాపాడింది, ఇప్పుడు ప్రాణాలకు తెగించి కాపాడి తన ఇంట్లో పెట్టుకొని ఎంతో జాగ్రత్తగా చూసుకుంది. మళ్ళీ ఇప్పుడు దీపని అత్త కాపాడి తన ఇంటికి తీసుకెళ్ళి ఎంతో జాగ్రత్తగా చూసుకుంది. చెల్లుకు చెల్లి అయినట్టే కదా, రుణం తీర్చుకున్నట్టే కదా అని చెప్తా ఉంటాడు. ఇంకా అప్పుడైతే చెప్తా ఉంటాడు. ఇంకా పారిజాతం అయితే, అంతేలే రుణం అంటున్నావు అని అంటా ఉండిద్ది. ఇంకా కార్తీక్ అయితే, ఇంకప్పుడైతే శివనారాయణ అయితే, ఎవరు ఎన్ని అనుకున్నా కానీ కార్తీక్ దీపాన్ని నా కొడుకుని కోడల్ని కలిపింది మాత్రం వాళ్ళిద్దరే నా ఇంటి దీపాన్ని కూడా ఆరిపోనీయకుండా అయితే చూశారు అంటా ఉంటాడు. ఇంకప్పుడే కార్తీక్ అంటాడు, ఈ క్రెడిట్ అంతా నాది కాదు తాత, నీ మనవరాలదే క్రెడిట్ అంతా అంటాడు. ఇంకప్పుడే జ్యోత్స్న అనిద్ది, మనవరాలు నాదా, నీది కాదు చిన్న మరదల, నా భార్యది అంటాడు. అప్పుడు పారిజాతం అనిద్ది, నీ భార్య నువ్వు మనవడైనంత మాత్రాన నీ భార్య మనవరాలు అయిపోయిందంట్రా అనిద్ది. అప్పుడే కార్తీక్ అంటాడు, నువ్వు మా తాతని పెళ్లి చేసుకుంటే మా కమ్మమ్మోల అంతే కదా అంటాడు. అప్పుడు శివనారాయణ అంటాడు, ఏమంటాడంటే, అనటం ఎందుకు అనిపించుకోవటం ఎందుకు, సరే భలే బాగా చెప్పేవారా కార్తీక్ అంటాడు. ఇంకప్పుడైతే ఎవ్వరేమనుకున్నా కానీ కార్తీక్ దీపానే నా కొడుకుని కోడల్ని అయితే కలిపారు, ఈ క్రెడిట్ మొత్తం వాళ్ళకే అంటాడు. ఇంకప్పుడైతే కార్తీక్ అంటాడు, ఇంకా భోజనాలకి వెళ్దాం పండి అంటాడు. కార్తీక్ అంటూ శివనారాయణ అంటాడు, ఇంక భోజనాలకు వెళ్దాం పండి అయితే అంటాడు. ఇంకప్పుడైతే కార్తీక్ అంటాడు, ఇప్పుడు భోజనాలు ఎందుకు అంటే, భోజనాలు నేను ఇంతకు ముందే సిద్ధం చేశాను, కానీ దానికంటే ముందు ఒక కార్యక్రమం ఉంది అయితే అంటాడు. అప్పుడే దీపానిద్ది, నేను వండుకు తీసుకొస్తాను అయితే అనిద్ది. కాదు, దానికి నేను ఒక ఏర్పాటు చేశాను, నువ్వేం వండబోలేదు అనిద్ది అంటాడు. పారిజాతం అనిద్ది, ఏమనిద్ది అంటే, మీ భార్య కందిపోయిద్దని అనిద్ది. ఇంకప్పుడైతే ఇంకా అత్తయ్యని మామయ్యని పట్టుబట్టలతో పట్టు చీరతో కట్టి తీసుకురాండి అయితే అంటాడు కార్తీక్ అయితే. ఇంకైతే వాళ్ళైతే అలా వస్తారు. వెళ్ళి వచ్చిన తర్వాత ఒక కేక్ కటింగ్ ఏర్పాటు అయితే చేస్తాడు. అప్పుడైతే శివనారాయణ కాదు, శ్రీధర్ అయితే అంటాడు, ఏమంటాడంటే, అసలు మీ అత్త మామయ్య అంటే ఎంత ప్రేమరా నీకైతే అంటాడు. అప్పుడు దశరథ అంటాడు, వాళ్ళ అత్త అంటే మొత్తం ప్రేమ, నేనంటే కాదు అంటాడు. అప్పుడు కార్తీక్ అంటాడు, నాకు 6 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు మా అమ్మ మాస్టారు నన్ను ఒక 4 రోజులు ఎక్కడ వదిలిపెట్టి వెళ్తే మా అత్తయ్య నన్ను బాగా చూసుకుందంట. నేను అప్పుడు మా అత్తని మా అమ్మ అనుకోని మా అమ్మ ఎవరో అనుకున్నానంట. అప్పుడు తర్వాత తాతయ్య కూర్లో పెట్టుకొని కూర్చొని వాళ్ళిద్దరూ జ్యోత్స్న అమ్మ నాన్న, నీ అమ్మ నాన్న వాళ్ళు అని చెప్తే అప్పుడు నమ్మానంట. మరి అమ్మనే మర్చిపోయాను, అంత ప్రేమను నాకు చూపించింది అత్తయ్య అంటాడు. ఇంకా దీపకి జ్యోత్స్నకైతే క్లోజప్ అయితే వేస్తాడు. ఇంక ఈ రోజు ఎపిసోడ్ అయితే అక్కడికైతే అయిపోయింది. ఎక్స్ప్లెనేషన్ నచ్చింది ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఉదయం పెట్టడం కుదరలేదు కాబట్టి ఇప్పుడైతే పెట్టాను. చెప్పాను కదా, ఉదయం పెట్టుకోవడం కుదరకపోయినా కానీ మధ్యాహ్నం అయితే ఖచ్చితంగా మీ దగ్గరికి అయితే సీరియల్ వచ్చింది.
అలాగే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. చాలా మంది రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎక్స్ప్లెయిన్ నచ్చుంటే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇంకా ఎక్కువ మంది రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎప్పుడు అప్డేట్స్ అయితే మీకైతే వస్తుంది.